నిర్మల్ జిల్లా పెమ్మి మండలంలో ఒక రైతు యొక్క ఆవేదనను మనం తెలుసుకోవడానికి వచ్చినాము. గత రోజుల క్రితంగా ఈ యొక్క మొక్కజొన్న పంట అనేది కాలిపోవడం జరిగింది. ఇది ఎందువలన కాలిందంటే విద్యుత్ శాఖ వారి యొక్క నిర్లక్ష్యం వలన ఈ యొక్క మొక్కజొన్న అనేది కాలిపోవడం జరిగింది. రైతులు ఎంతగానో వాళ్ళకు విన్నపం చేసినా కూడా ఇక్కడ ఉన్న వైర్లను చూసినట్లయితే అవి చాలా లూజుగా ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయంటే ఒకటికొకటి టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగానే అవి టచ్ అయ్యి ఈ యొక్క పంట అనేది కాలిపోవడం జరిగింది. మన దేశంలో రైతే రాజు అంటాము, రైతే ఈ దేశానికి వెన్నెముక్క అంటాము. అలాంటిది రైతుకు ఇటువంటి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా త్వరగా స్పందించాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పందించి మిగతా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్లకు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు త్వరగా ఈ యొక్క రైతును ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో కష్టపడి పండించిన పంట వానాకాలంలో చూస్తేనేమో పత్తి, ఆ విధంగా పత్తి ద్వారా రైతులు నష్టపోయారు. తర్వాత సరే మొక్కజొన్న వేశారు, మొక్కజొన్న ద్వారా కూడా ఇది ఈ విధంగా నష్టం అనేది జరిగింది, కాలిపోయి ఆవేదనలో ఉన్నాడు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని రైతును ఆదుకోవాలనిగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము మనవి చేస్తున్నాము. నా పేరు తోడశం చంబు, సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ సభ్యుని. పెమ్మి మండలంలో గత 2 రోజుల కింద మొక్కజొన్న అనేది కాలిపోవడం జరిగింది. దాన్ని పరిశీలించడం కోసం సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు అనేది కౌలు రైతు. గతంలో వర్షాలు అతివృష్టి అనావృష్టి వల్ల పత్తిలో నష్టపోయారు, అదేవిధంగా వరిలో నష్టపోయారు. దాని లాభం ఇప్పుడైనా తీద్దామనేసి కౌలు రైతు వేరే చేను కౌలుగా పట్టుకొని మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ మొక్కజొన్న చేతికి వచ్చేసరికి ఈ కరెంటు వైర్ తీగలు వేలాడుతుండడంతో అవి ఒక్కొక్క టచ్ అయ్యి ఘర్షణ పడడంతో ఈ మొక్కజొన్న అనేది కాలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలిపోవడానికి కారణం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంటు వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని ఏవైతే కౌలు రైతు ఉన్నారో వాళ్లకు విద్యుత్ శాఖ నుంచి కూడా పంట నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు, సంతోషం. కానీ వెంటనే తన ప్రభుత్వం నుంచి ఆదుకుంటూనే విద్యుత్ శాఖ నుంచి కూడా ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు హామీ ఇచ్చారు, ఏదైతే కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మేము వాళ్ళకు ఎంతో కొంత రైతు బంధులాగా 12,500 ఇస్తామని అన్నారు. కానీ అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు కౌలు రైతు నష్టపోతున్నాడు. కాబట్టి వెంటనే ఈ కౌలు రైతుకు ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మేము ఈ ధర్నా పోరాటం వాళ్ళకు నష్టపరిహారం అందే విధంగా మేము పోరాటానికి సిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.